అనేది ఏంటంటే కాళేశ్వరం ఏదైతే ఇంపార్టెంట్ గుండెకాయ అని చెప్పుకున్న బిఆర్ఎస్ పార్టీ దాన్ని కట్టి 1,00,00,000 మరి 94,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అది పనికి రాకుండా పోతుంది అని చెప్పి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. దానివల్ల ఏమైతుందంటే ఇప్పుడు ఈ కుటుంబంలో ఎందుకు వచ్చినాయి తగాదాలు ఎందుకు వచ్చినాయి, ఒక రెండు విషయాలు ముఖ్యంగా గుర్తించాలి, గమనించాలి కూడా. ఒకటి, ఆస్తి పంపకాలు, కుటుంబంలో సంపాదించిన ఆస్తులన్నీ వాటి పంచుకునేది ఏ విధంగా, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, సంతోష్ రావు గాని, కవిత గాని, అదొకటి. రెండో అంశం ఏంటంటే రాజకీయ పదవులు. ఈ రాజకీయ పదవులు ఏ విధంగా పంచుకోవాలి, లేకపోతే ఏ విధంగా మంత్రులు అవ్వాలి, ఈ రెండు విషయాల్లో డెఫినెట్ గా కవితని దూరంగా పెట్టినట్టుగా కనపడతా ఉంది. సో ఇప్పుడు నేను ఒకటే విషయం ఏంటంటే ఆమె చెప్పిన విషయాలు కొన్ని గమనిస్తే హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద ఎలిగేషన్ చేసింది. డెఫినెట్ గా ఈ కాళేశ్వరం ఈ విధంగా దోచుకుపోవడానికి కారణం ఎవరు అంటే ఇద్దరే అని చెప్పింది. ఆ రెండు ఆనకొండలు అని చెప్పింది. ఆ ఆనకొండలు అంటే ఎవరికి తెలియదుగా, డెఫినెట్ గా వాళ్ళ కుటుంబంలో అన్ని విషయాలు తెలిసిన నలుగురే, ఆ నలుగురికే తెలుసు, ప్లస్ కేసీఆర్ గారు, 5 టోటల్ గా. అలాంటిది డెఫినెట్ గా మరి అక్కడ జరిగిన వాస్తవం అన్నట్టే కదా. కాళేశ్వరం మీద సంపాదించిన డబ్బుతోటే ఒక 18 మంది ఎమ్మెల్యేలు పార్టీతో కాకుండా సపోర్ట్ చేసినట్టుగా మరి ఆమె తర్వాత రకరకాల వేల కోట్లు సంపాదించి టోటల్ గా దాన్ని పార్టీని కూడా కంట్రోల్ తీసుకోవాలనే ఆలోచన హరీష్ రావు చేసిండని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తా ఉంది. అంటే డెఫినెట్ గా ఇంత ఘోరంగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలంగాణ ప్రజలు వాళ్ళకి అధికారం టోటల్ గా కుటుంబ పాలనే మేమే తినాలి, ఎవరు తినాలి, బతుకులు బాగుంటుంది. మరి ఇంత ఘోరంగా చేసిరంటే డెఫినెట్ గా బయటపడాలి. డెఫినెట్ గా మీరు సిబిఐ ఎంక్వైరీ చేపిస్తున్నారు, దాంట్లో సిబిఐ కోర్టులో ఉంది, బంతి దాని కానలేదు. కానీ కవిత ఇప్పుడు వినండి వెంకటరెడ్డి గారు, బీజేపీ పార్టీలోకి వస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా బీజేపీ పార్టీ ఆమెను మరి స్వాగతిస్తారా, ఏం చెప్తారు? ఎట్టి పరిస్థితుల్లో కవిత అంటూ ఎవరైతే ఉన్నారో ఆ మనిషిని మాత్రం డెఫినెట్ గా బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే కవితని ఎట్టి పరిస్థితుల్లో మేము స్వాగతించాం. జాయిన్ చేసుకో, మాకు అవసరం కూడా లేదు. ఒకటి సింగిల్ గా అర్థమైంది. నేను 3 నెలల ముందే చెప్పిన బిఆర్ఎస్ పార్టీ 3 ముక్కలు అవుతుందని 4-5 ఛానళ్ళు మాట్లాడినాను. అదే జరుగుతా ఉంది. ఇప్పుడు రేపు పొద్దున హరీష్ రావు పార్టీ బయటకు వచ్చి కవిత ఎట్లా